హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మనం నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్కి వచ్చేసాము. మా నెల్లూరియన్స్కి ఈ ఎంజీబీ మాల్ అయితే కాస్త స్పెషల్ అనే చెప్పాలి. వీకెండ్స్లో అయితే ఈ ఎంజీబీ మాల్లో ఫుల్ రష్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చి ఈ ఎంజీబీ మాల్లో ఫుల్గా చిల్లవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ ఎంజీబీ మాల్కి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ అవ్వడమే చాలా రకాల రైడ్స్ ఉంటాయి పిల్లల కోసం. పిల్లలు ఈ రైడ్స్ ఎక్కాలంటే ఈ ఎంజీబీ అమ్యూజ్మెంట్ టికెట్ బాక్స్లో టికెట్ తీసేసుకొని ఈ రైడ్స్ ఎక్కేసేయచ్చు. రైడ్స్ మరీ ఎక్స్పెన్సివ్ ఉండవు, బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఈ మాల్ పెట్టిన కొత్తల్లో మరీ ఇన్ని రైడ్స్ ఏమి ఉండేటివి కాదు, చాలా తక్కువ ఉండేటివి. కానీ ఇప్పుడైతే చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఎంట్రన్స్లో మాత్రమే కాదు, ఈ ఎంజీబీ మాల్ 4th ఫ్లోర్లో ఏకంగా గేమ్ జోనే ఉంది. ఆ గేమ్ జోన్లో అయితే చాలా రకాల గేమ్స్ ఉంటాయి. పిల్లలు కానీ ఆ గేమ్ జోన్కి వెళ్ళారంటే డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆ గేమ్ జోన్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు ఆడుకునే సింపుల్ రైడ్స్తో పాటు పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా అక్కడ ఉంటాయి. ఆ గేమ్ జోన్ ఏరియాని నేను సపరేట్గా ఒక వీడియో తీసి మన ఛానల్లో నేను ఫ్యూచర్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడైతే మనం ఎంజీబీ మాల్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ మాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ స్టార్టింగ్లో కేఎఫ్సీ ఉంది కదా, ఆ కేఎఫ్సీలో అయితే మా అన్నయ్య నాకు ఈ ఎంజీబీ మాల్ పెట్టిన కొత్తల్లో రోజు చికెన్ బర్గర్ ఇప్పించేవాళ్ళు. అంటే ఈ మాల్ పెట్టిన కొత్తలో ఈ చికెన్ బర్గర్స్, పిజ్జాస్ అవన్నీ డైలీ హెల్త్కి అంత మంచిది కాదు అని తెలీదు. అందుకని అప్పుడు బాగా తినేవాళ్ళం. ఇప్పుడైతే అప్పుడప్పుడు తింటాము. ఈ మాల్లో షాపింగ్ ఏరియా కూడా చాలా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఈ మాల్లో ఉన్న ఈజీ బైకి వచ్చేసాము. ఈజీ బైలో మేము ఇప్పటి వరకు ఏమీ తీసుకోలేదు, కానీ ఇప్పుడైతే మేము మా లక్కీ కోసం కొన్ని పర్చేస్ చేసాము. బికాస్ ఇక్కడ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. యాక్చువల్లీ మేము మాల్ చాలాసార్లు విజిట్ చేసాము, కానీ ఈజీ బై బయట నుంచి చూసి రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని వెళ్ళిపోయాము. ఒకసారి చూద్దాము అనేసి ఈరోజు వెళ్ళాము. అక్కడ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఈజీ బైలో మనకి కిడ్స్ వేర్ దొరుకుతుంది, ఉమెన్ వేర్ దొరుకుతుంది, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎన్ని రకాలు దొరుకుతున్నాయో అవన్నీ కూడా ఒకసారి అలా చూసేద్దాం. ఈజీ బై ఎంత బాగుందో చూసేశారు కదా. అండ్ ఇదైతే ఎంజీబీ మాల్లో కొత్తగా పెట్టారు, లాస్ట్ ఇయరే పెట్టారనుకుంటాను, దానికి ముందైతే లేదు. ఇక్కడైతే గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే నాకు కాస్త హెవీ అనే అనిపించింది. ఎంత చిన్న చూసినా 500, 600 అలా చెప్తూ ఉన్నారు. కాకపోతే అవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించలేదంతే.
నాకైతే ఆ గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర చిన్న కృష్ణుడు బొమ్మ చాలా నచ్చింది, చాలా బాగుంది. కాకపోతే దాని ప్రైస్ అయితే 2000 అబోవ్ చెప్పారు. కాస్త ఎక్కువనే అనిపించింది ఆ ప్రైస్, అందుకని నేను తీసుకోలేదు అది. కానీ అదైతే చాలా బాగుంది. ఈజీ బైలో షాపింగ్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ మ్యాక్స్కి వచ్చేసాను. నా ఫేవరెట్ అని ఎందుకన్నానంటే మ్యాక్స్లో క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చుతుంది. క్వాలిటీ బాగుండడం మాత్రమే కాకుండా ఇక్కడ డ్రెస్సెస్ చాలా యూనిక్గా, చాలా ట్రెండీగా ఉంటాయి. నాకైతే ఈ మ్యాక్స్ కలెక్షన్ చాలా నచ్చుతుంది. మీలో ఎంతమందికి మ్యాక్స్ కలెక్షన్ నచ్చుతుందో కమెంట్ చేయండి. అండ్ అలానే ఈ మ్యాక్స్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి అలా చూసేద్దాం. ఈ చాక్లెట్ ఫౌంటైన్లో కేక్ ట్రై చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎట్ లాస్ట్ ఇప్పటికి కుదిరింది. వీళ్ళు ఇక్కడ ఒక కేక్ పీస్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ కేక్ తీసుకోవడానికి ఎంత ఎగ్జైట్ అయ్యానో అంతకన్నా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాను ఇది తీసుకున్న తర్వాత. ఎందుకంటే దీని టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఆ కేక్ అయితే అస్సలు ఫ్రెష్గా లేదు. అండ్ ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా అస్సలు బాగాలేదు. ఇలా ఆ కేక్ దగ్గర 60 రూపీస్ వేస్ట్ చేసేసుకొని ఎంజీబీ మాల్లో 3rd ఫ్లోర్లో ఉన్న ఫుడ్ ఏరియాకి వచ్చేసాము. ఈ ఫ్లోర్లో నాకు ఫేవరెట్ అయితే 3 ఐటమ్స్. నేను ఎంజీబీ మాల్ విజిట్ చేసిన ప్రతిసారి ఈ 3 కంపల్సరీ తింటాను. ఫస్ట్ అయితే పావ్ బాజీ, ఆ తర్వాత కోన్ ఐస్ క్రీమ్, అండ్ అలానే ఇక్కడ దొరికే ఓరియో మిల్క్ షేక్. ఈ 3 ఐటమ్స్ అయితే ఈ ఎంజీబీ మాల్లో నాకు ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అయినా ప్రతిసారి అవే తినలేం కదా, అందుకని ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడ ఒక కాంబో ఆఫర్ ఉంటే అది ట్రై చేశాము. ఈ కాంబో ఆఫర్ పేరు ఏషియన్ మినీ బాక్స్. ఈ కాంబో ఆఫర్లో మనకి నూడిల్స్, గోబీ మంచూరియా అండ్ అలానే మోమోస్ 3 కలిపి జస్ట్ 229 రూపీస్కే వచ్చేస్తాయి. ఈ ప్లేట్ అయితే మనం ఇద్దరం షేర్ చేసుకుని తినొచ్చు. యాక్చువల్లీ మేమైతే ఇద్దరమే షేర్ చేసుకుని తిన్నాము, మాకు సరిపోయింది. సో మీడియంగా తినే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేట్ని ఇద్దరు షేర్ చేసుకుని తినొచ్చు. ఈ 3rd ఫ్లోర్లో అయితే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. వీటిలో టిబెట్ మోమో అనే ఫుడ్ స్టాల్లో ఈ ఏషియన్ మినీ బాక్స్ అనే కాంబో ఆఫర్ని మేము ఆర్డర్ చేశాము. సో మీరు విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఈ కాంబో ఆఫర్ డెఫినెట్గా ట్రై చేయండి, మస్ట్ ట్రై ఇదైతే. ఫైనల్లీ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.